చీమలు పెట్టిన పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినట్టు ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాంది. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినట్టు కుటుంబం వారిది. నువ్వు కోన్ కిస్కా బచ్చాగాడివి. నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు.